నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. మన ప్రీవియస్గా మన ఈవీ కుర్రాడు ఛానల్లో ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూ అప్లోడ్ చేయడం జరిగింది. అయితే ఈసారి ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూ డబుల్స్ అయితే అప్లోడ్ చేస్తామండి. ఇప్పుడు మేము ఇద్దరు అయితే ఉన్నాం అనమాట. సో మా ఓవరాల్ వెయిట్ చూసుకున్నట్లయితే 145 kg అయితే ఉంటుంది. మేము ఇప్పుడు యావరేజ్ స్పీడ్ వచ్చి ఒక ఫస్ట్ మోడ్లో ఎక్కువ మోడ్లో ట్రావెల్ చేస్తాం. సో అంటే సుమారుగా 40-45 టాప్ స్పీడ్తో రేంజ్ రివ్యూ అయితే కంప్లీట్ చేస్తాం అనమాట. సో మీకు వెళ్ళే టైంలో ప్రతి ఒక 15 kilometers ఒక గ్యాప్ తీసుకుంటూ ఉంటాను. 15 kilometers ఎంత రేంజ్ డ్రాప్ అయింది అనేది అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నేను స్పీడోమీటర్ అయితే ఆన్ చేశాను అనమాట. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దానికన్నా ముందు మీకు బ్యాటరీ పర్సెంటేజ్ ఇండికేషన్ చూపిస్తున్నాను. 100% ఛార్జ్ అయ్యి ఉంది. 105 kilometers రియల్ రేంజ్ అయితే చూపిస్తుంది. 3193.4 kilometers ఓడోమీటర్ రీడింగ్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను మోడ్ మారిస్తే సిటీ మోడ్ లో 85 kilometers రేంజ్ చూపిస్తుంది. పవర్ మోడ్ లో 70 kilometers రేంజ్ అయితే చూపిస్తుంది. ఎక్కువ మోడ్ లోనే ఇప్పుడు టెస్ట్ చేస్తాను. అలానే ఒకసారి సింపుల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెక్స్ చెప్పుకుంటే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి PMSM మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. టాప్ స్పీడ్ వచ్చి 93 kilometers. కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ 136 kilometers. ఇప్పుడైతే మన రియల్ రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దామండి. సో మన డెస్టినేషన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను పాలకూరు రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాను. సో మనం గోట్లపాడు అయితే వెళ్తున్నాం అనమాట. నాకు ఎస్టిమేషన్ కిలోమీటర్స్ 42 kilometers అయితే చూపిస్తుంది. సో నా ఎక్స్పీరియన్స్లో ఆంపియర్ నెక్సస్ ఇప్పుడు 3000 kilometers వరకు రైడ్ చేసిన ఎక్స్పీరియన్స్ చెప్పేది ఏంటంటే, సో మీరు డబుల్స్ వెళ్ళినప్పుడు మోస్ట్లీ నేను రికమెండ్ చేసేది మనకి మీడియం మోడ్ అనమాట. సిటీ మోడ్లో వెళ్తే మీకు కొంచెం మరింత ఆ పవర్ మీకు ఫీల్ అవుతారు. సో ఎక్కువ మోడ్లో ఏంటంటే కొంచెం పికప్ ఆ పవర్ తీసుకోవడానికి డిలే ఉన్నట్టుగా మీకు ఫీల్ అవుతారు అనమాట. బట్ మీడియం మోడ్లో సెకండ్ మోడ్ సిటీ మోడ్లో వెళ్తే మాత్రం మీరు మోర్ కంఫర్టబుల్గా రైడ్ చేసినట్టుగా అనిపిస్తుంది. పికప్ లెవెల్స్లో అయితే మాత్రం ఎక్కువ మోడ్లో కొంచెం డిఫరెన్స్ అయితే మీరు ఫీల్ అవుతారు డబుల్స్ వెళ్ళినప్పుడు. సింగిల్స్లో అయితే పెద్ద డిఫరెన్స్ ఏం గమనించరు. సో పాలకొల్లు నుంచి ఇప్పుడు నర్సాపురం రీచ్ అయిపోయామండి. రీచ్ అయ్యేసరికి 12% అయితే బ్యాటరీ డ్రాప్ అవ్వడం జరిగింది. సో ఎస్టిమేషన్ రేంజ్ ఇంకా 89 kilometers చూపిస్తుంది అనమాట. అలానే నేను ఎలక్ట్రిక్ స్కూటర్ మీద గమనించిన ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు డబుల్స్ మీద వెళ్తున్నప్పుడు ఫస్ట్ మోడ్లో 45 టాప్ స్పీడ్ కదా, 45 టాప్ స్పీడ్ స్కూటర్లో చూపిస్తుంది. కానీ ఫోన్ స్పీడోమీటర్లో మాత్రం 40 స్పీడ్ మాత్రమే చూపిస్తుంది అనమాట. అదే టైంలో స్కూటర్లో 45 చూపిస్తుంది. ఇప్పుడైతే మన ఎలక్ట్రిక్ స్కూటర్లో 15 kilometers డిస్టెన్స్ అయితే రీచ్ అయ్యండి. ఫస్ట్ మీకు ఓడోమీటర్ రీడింగ్ చూపిస్తున్నాను. 3210.9 kilometers రేంజ్ అయితే చూపిస్తుంది. బ్యాటరీ పర్సెంటేజ్ ఇంకా 78 kilometers రియల్ రేంజ్ చూపిస్తుంది అనమాట. బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చి 79% కనిపిస్తుంది. 15.52 kilometers వరకు ట్రావెల్ చేసాం అనమాట. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 5 గంటల 7 నిమిషాలు అయింది. మనం స్టార్ట్ చేసినప్పుడు 4 గంటల 28 నిమిషాలకు స్టార్ట్ చేసాం. ఇప్పుడు 5 గంటల 7 నిమిషాలు అయింది. సో నెక్స్ట్ స్టాప్ అయితే మనం 30 kilometers రీచ్ అయిన తర్వాత అయితే తీసుకుందాం అండి. నాకు అనిపించిన ఒక పాయింట్ ఏంటంటే, ఇది ఒక 10 kilometers ట్రావెల్ చేసిన తర్వాత 11 kilometers అన్నట్టు చూపిస్తుంది. అంటే మన ప్రతి 10 kilometers ఒక కిలోమీటర్ ఓడోమీటర్లో ఎక్స్ట్రా చూపిస్తుంది. అది ఇనీషియల్గా 10 kilometers తక్కువ పెద్దగా ఎర్రర్ ఏం కాదని అనిపించుకున్నా, మనకి లాంగ్ పీరియడ్ వెళ్ళేసరికి ఉదాహరణకు ఒక 10,000 kilometers తిరిగినప్పుడు ఆ ఎర్రర్ కాస్త 1000 kilometers రీచ్ అయిపోతుంది అనమాట. నేను ఇనీషియల్గా అది క్యాలిబ్రేషన్ ఏమన్నా ఎర్రర్ ఏమో మెల్లమెల్లగా తగ్గుద్దేమో అనుకున్నాను. కానీ అది ప్రతి 1000 kilometers తిరిగే కొద్దీ కూడా అది కంటిన్యూ అవుతుంది అనమాట. అది కొంచెం కంపెనీ వాళ్ళు ఇంప్రూవ్ చేస్తే బాగుండని అనిపించింది నాకు. సో మొత్తానికి మన నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇప్పుడు 30 kilometers రేంజ్కి అయితే రీచ్ అయ్యండి. కిలోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 30.31 kilometers ఓడోమీటర్ రీడింగ్ చూపిస్తుంది. స్కూటర్ మీద రీడింగ్ చూసుకున్నట్లయితే 3227.7 kilometers చూపిస్తుంది. ఇంకా 58 బ్యాటరీ పర్సెంటేజ్ ఉంది. 54 kilometers రేంజ్ అయితే లెఫ్ట్ కింద చూపిస్తుంది అనమాట. గూగుల్ టైం చూసుకున్నట్లయితే 5 గంటల 33 నిమిషాలు అయింది. సో దీన్ని బట్టి మనం గమనిస్తే ప్రతి 10 kilometers 1 kilometer పైనే ఎక్స్ట్రా చూపిస్తున్నాడు. ఇప్పటికి 30 kilometers రీచ్ అవుతే 33 kilometers పైన చూపిస్తుంది. యాక్చువల్గా ఓడోమీటర్ రీడింగ్ కొంచెం ఎక్కువ చూపిస్తుంది అనమాట. యాక్చువల్గా మనం స్టార్ట్ చేసినప్పుడు 105 kilometers రియల్ రేంజ్ చూపించింది. ఇప్పుడు 54 అంటే 50 kilometers ఆల్మోస్ట్ డ్రాప్ అయినట్టుగా రియల్ రేంజ్ లో చూపిస్తుంది. అంటే రియల్ రేంజ్ ప్రెడిక్టర్ ఆధారంగా. బట్ మనం వచ్చింది 30 kilometers మాత్రమే. మనం నెక్స్ట్ స్టాప్ వచ్చి డెస్టినేషన్ రీచ్ అవుతాం. అంటే మేము ఒక 40-45 kilometers వెళ్ళిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే తీసుకుందాం. రెండు ఒకసారి ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇప్పుడు మనకి 50% బ్యాటరీ పర్సెంటేజ్ అయితే రీచ్ అనమాట. ఒకసారి రియల్ రేంజ్ ఎంత ఉందో చూపిద్దాం. సో 50% రీచ్ అవుతే ఇంకా 45 kilometers రియల్ రేంజ్ ఉన్నట్టుగా చూపిస్తుంది అనమాట. సో మీరు ఏదైతే గుర్తుపెట్టుకోండి, మీకు ఎవరైనా డబల్స్ వెళ్ళినప్పుడు మీకు ఒక హెల్ప్ అవుతుంది అనమాట ఇది. ఇప్పుడైతే మనం ఫోన్ రీడింగ్ చూసుకున్నట్లయితే 42.21 kilometers రీడింగ్ అయితే చూపిస్తుందండి. స్కూటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 3241.2 kilometers అయితే రీచ్ అయ్యాం. కరెక్ట్ గా బ్యాటరీ పర్సెంటేజ్ ఇంకా 40% ఉంది. 35 kilometers ఎస్టిమేషన్ రేంజ్ అయితే చూపిస్తుంది. అలానే ఇక్కడ సిగ్నల్ లేదండి. గూగుల్ టైం చూపిద్దాం అంటే టైం వచ్చి కరెక్ట్ గా మనం ఫోన్ టైం చూస్తే 5 గంటల 58 నిమిషాలు అయింది. సో మనం ప్రీవియస్ గా ట్రిప్ ఆపే టైం కి 42.22 kilometers వరకు డ్రైవ్ చేయడం జరిగిందండి. అప్పుడు వర్షం పడడం వల్ల నేను ఆపేసాను. అరౌండ్ 6 PM అయింది. ఇప్పుడు 7:39
PM అయిందనమాట. నాకు యాక్చువల్గా ఇప్పుడు గూగుల్ టైం ఇక్కడ ఉన్న నెట్వర్క్ ఇష్యూ వల్ల నాకు నెట్ అయితే ఆన్ అవ్వట్లేదు. సో నేను ట్రై చేశాను కానీ ఆన్ అవ్వట్లేదు. అందుకనే ప్రెసెంట్ అయితే మీకు ఫోన్ లో ఉన్న టైం అయితే చూపిస్తాను. రాత్రి 7:40 అయిందనమాట. ఇప్పుడైతే నేను కొత్త ట్రిప్ మీటర్ అయితే ఆన్ చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి 42.22 కిలోమీటర్ మన ప్రీవియస్ రైడ్. సేమ్ అదే మనకి డాష్ బోర్డ్ రీడింగ్ చూస్తే 40% ఉంది. 35 కిలోమీటర్లు ఇంకా రిమైనింగ్ రేంజ్ అయితే చూపిస్తుంది అనమాట. 3241.4 కిలోమీటర్లు. ఒక 200 మీటర్స్ ముందుకు వచ్చాను. అక్కడ వర్షం ఎక్కువ, వాటర్ ఎక్కువ ఉందని చెప్పి ఇప్పుడైతే కొత్తగా ట్రిప్ మీటర్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు రైడ్ అయితే కంటిన్యూ చేద్దాం. అలానే నేను నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ నైట్ రైడింగ్ పరంగా కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలండి. ఇక్కడ మనకి లైటింగ్ ఏదైతే ఉందో కొంచెం మనకి కంప్లీట్ డార్క్ ఉన్నప్పుడు లైటింగ్ బాగా కనిపిస్తుంది. బట్ కొంచెం లైట్ వచ్చినప్పుడు బాగా దగ్గర ఉన్న డిస్టెన్స్ సంబంధించిన అప్డేట్స్ అనేవి కొంచెం కనిపించట్లేదు అనమాట. సో ఉదాహరణకి మనకి ఏమైనా గోతులు లాంటివి ఉన్నాయనుకోండి, అది మనం చూసుకుని కొంచెం ఆగి వెళ్ళడమే బెటర్ అనిపించింది. ఒక 5 feet 6 feet అవతల నుంచి ఆబ్జెక్ట్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. మిగిలిన కొంచెం అవతల వెహికల్ ఏమైనా లైటింగ్ వచ్చి కనిపించింది అనుకోండి, మనకి అది కనిపించట్లేదు అన్నమాట. రోడ్ ఫ్రంట్ ఉన్న పోర్షన్ అది నాకు అనిపించింది. మరి ఆ లైటింగ్ సేఫ్టీ పారామీటర్ కోసం లైట్ అలా తగ్గించారా లేదని నాకు క్లారిటీ లేదు, కానీ ఇదొకటి నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడైతే మనం 3250.3 కిలోమీటర్ ఓడోమీటర్ రీడింగ్ అయితే చూపించిందండి. బ్యాటరీ పర్సెంటేజ్ అయితే 30% డ్రాప్ అయింది. ఇంకా ఎస్టిమేటెడ్ రేంజ్ వచ్చి రియల్ రేంజ్ 25 కిలోమీటర్ల ఎస్టిమేటెడ్ రేంజ్ అయితే చూపిస్తుంది మనకి. అలానే ఫోన్ డిస్ప్లే రీడింగ్ చూసుకున్నట్లయితే 7.86 కిలోమీటర్లు. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా టెస్ట్ చేసినప్పుడు 42.22 కిలోమీటర్ల వరకు టెస్ట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఓవరాల్ గా మనకి 50 కిలోమీటర్ల వరకు రీచ్ అవడం జరిగింది అనమాట. ఇప్పుడు గూగుల్ టైం చూసుకున్నట్లయితే రాత్రి 8:04 అయింది. నెక్స్ట్ స్టాప్ చూసుకున్నట్లయితే మనం 20% ఇంకా కంప్లీట్ 80% కన్జ్యూమ్ చేసిన తర్వాత ఇంకా ఎంత రేంజ్ మిగిలిందో అయితే చెక్ చేద్దాం. సో ఇది మనం ఫుల్ లైటింగ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే లైట్ అయితే బాగా స్ప్రెడ్ అయ్యి మనకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఒకటే లైట్ ఆన్ చేస్తే కనుక కొంచెం తగ్గిపోతుంది ఇంటెన్సిటీ. ఇది ఫుల్ లైట్ కొంచెం ఇంటెన్సిటీ డిఫరెన్స్ అయితే వస్తుంది. సో ఎవరైతే నైట్ టైం రైడ్ చేస్తారో మాత్రం క్లియర్గా కొంచెం ఫుల్ లైటింగ్ పెట్టుకోండి. డిఫాల్ట్గా వచ్చిన లైటింగ్ కాకుండా కొంచెం అడిషనల్గా ఇంకొక లైట్ కూడా ఆన్ చేసుకుంటే మాత్రం మీకు ఇబ్బంది లేకుండా అయితే రైడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ టైం చూసుకున్నట్లయితే రాత్రి 8:25 అయిందండి. బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చి 20% గా డ్రాప్ అయింది. ఇంకా ఎస్టిమేషన్ రేంజ్ 16 కిలోమీటర్స్ చూపిస్తుంది. మనకి ఓడోమీటర్ రీడింగ్ చూసుకున్నట్లయితే 3260 కిలోమీటర్లుగా ఉంది. అలానే డిస్టెన్స్ ఇప్పటి వరకు ట్రావెల్ చేసింది ఓపెన్ చేసిన తర్వాత 16.41 కిలోమీటర్స్ అనమాట. ఇప్పటి వరకు మనకి 58.88 కిలోమీటర్ల వరకు నడపడం జరిగింది అనమాట. సో రౌండ్ ఫిగర్ అనుకుంటే 59 కిలోమీటర్ల వరకు ఇప్పటి వరకు డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయడం జరిగింది. 20% ఇంకా ఉండగా సో మన డబల్స్ తో వెళ్తే ఇప్పటి వరకు వచ్చిన రేంజ్ ఇది. ఇప్పుడైతే రేంజ్ టెస్ట్ అయితే ఆఫ్ చేస్తాను, ఎందుకంటే 20% అంటే 80% వరకు నేను బ్యాటరీని డ్రైన్ చేశాను కాబట్టి. సో జనరల్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ అని ఒక 20% ఉండగా ఛార్జ్ చేసుకుంటే మనకి లైఫ్ సైకిల్స్ బాగా వస్తాయి కాబట్టి నేను ఇప్పుడు 20% దగ్గర అయితే స్టాప్ చేస్తున్నాను. మీకు డీటెయిల్ క్యాలిక్యులేషన్ అయితే ఇప్పుడు చెప్తాను. ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద డబల్స్ లో మనం ఎకో మోడ్ లో రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే కనుక మన 80% గాను రియల్ రేంజ్ 59 కిలోమీటర్లు వచ్చింది. స్టిల్ మనకి ఇంకా 20% లెఫ్ట్ ఉన్నప్పుడు మనకి రియల్ రేంజ్ చూసుకున్నట్లయితే ఇంకా 15 కిలోమీటర్ల వరకు చూపిస్తుంది అనమాట. 15 కిలోమీటర్లు ఇంకా రియల్ రేంజ్ మిగిలి ఉంది కాబట్టి నేను దాంట్లో డబల్స్ వెళ్తున్నాం కాబట్టి ఒక 13 కిలోమీటర్స్ అయితే కన్సిడర్ చేస్తున్నా. సో 13 ప్లస్ మనకి 59 కిలోమీటర్స్ అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 72 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఎలక్ట్రిక్ స్కూటర్ మీద. అది కాకుండా నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద నేను ప్రీవియస్ గా సింగిల్ గా రేంజ్ టెస్ట్ చేస్తే వన్స్ 0% రీచ్ అయిపోయిన తర్వాత కూడా ఒక 5.6 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ అయితే వచ్చింది. సో నేను దానికి సుమారుగా డబల్స్ మీద వెళ్తున్నాను కాబట్టి నాకు తెలుసు ఉజ్జాయింపున ఒక 3.5 to 4 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది డబల్స్ లో వెళ్తున్నాం కాబట్టి. సో నేను ఒక 3 కిలోమీటర్స్ తీసుకున్నాను, అది 3 to 4 తీసుకోవచ్చు. సో నేను తక్కువ తీసుకుంటున్నాను అనమాట. సో 72 ప్లస్ ఇంకొక 3 కిలోమీటర్లు ఓవరాల్ గా 75 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద. డబల్స్ అంటే 145 kgల లోడ్ కెపాసిటీతో వెళ్తే గనక ఈ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇందులో కూడా నేను టెస్ట్ చేసిన రైడింగ్ ప్యాటర్న్ ఎలా ఉందంటే ఒక 10% వచ్చి ఒక 25 కిలోమీటర్స్ నుంచి ఒక 35 కిలోమీటర్ మధ్యన ఒక 10% రైడ్ చేశాను. అదే 35 నుంచి 40 కిలోమీటర్ పర్ అవర్ టాప్ స్పీడ్ ఏదైతే ఉందో ఒక 40% రైడ్ చేశాను ఈ ఓవరాల్ జర్నీలో. అలానే 50% రైడ్ అనేది నేను 40 to 45 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనేది 50% మెజారిటీ రైడ్ 40 to 45 కిలోమీటర్ పర్ టాప్ స్పీడ్ తో రైడ్ చేశాను డబల్స్ లో వెళ్ళినప్పుడు. ఈ పారామీటర్స్ నాకు వచ్చిన రియల్ రేంజ్ ఇది. అయితే వీడియోలో ఎక్కడ కూడా నా ఎక్స్పీరియన్స్ షేర్ చేయట్లేదు, ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలా ఉంది నేను ఇంత కాలం వాడిన తర్వాత అనేది. దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో త్వరలోనే మన ఈవీ కొరాడ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తామండి. అలానే మన ఈవీ కొరాడ్ ఛానల్ లో ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ మీద డబల్స్ తో సిటీ మోడ్ లో మన రేంజ్ టెస్ట్ చేస్తే ఎంత రేంజ్ వచ్చింది అనేది కూడా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాం. ఇది ఓవరాల్ గా ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రియల్ రేంజ్ డీటెయిల్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.